మొదలయ్యాయి పార్టీ ఫిరాయింపులు. ఓటేశారు అని ఒక బీసీ మహిళకు ఓటేశారని చెప్పని ఒక దళిత మహిళని తీసి సస్పెండ్ చేసి పక్కన పడేసి ఆ నోటుకొచ్చినటువంటి వైసీపీ పేటీఎం బ్యాచ్ ద్వారా నోటుకొచ్చినటువంటి అడ్డమైనటువంటి బూతులు ఆవిడ తిట్టిస్తే ఈరోజు ఆవిడొచ్చి టీడీపీలో చేరింది. టీడీపీలో చేరటమే కాకుండా ఇక్కడి నుంచి మొదలైంది అనేదాన్ని ఓ సంకేతాన్ని అయితే చాలా బలంగా తీసుకెళ్లారు. ఈరోజు చాలా ఆవేశపూరితంగా ఉద్రేకంగా మాట్లాడినటువంటి ఉండవల్లి శ్రీదేవి భర్త కామెంట్స్ చూస్తూ ఉంటే కనుక రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా, అసలు జీవితంలో ముఖ్యమంత్రి అవుతారా అనేదాన్ని అనేటువంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రజల్లో ఇలాంటి అంశాలు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలా వెళ్తాయంటే ఆ పార్టీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు చాలామంది పార్టీని వదిలేసి వెళ్తారు తప్ప ఎంత ఘాటుగా విమర్శించరు. మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే వైసీపీని వీడి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఒక ప్రభుత్వం అధికారంలో ఉండగా 151 మంది ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి ఒక ప్రభుత్వం చాలా బలంగా ఉండగా ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, మరొకసారి మనమే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పినప్పటికి కూడా బయటకు వచ్చి విమర్శలు దాడి చేస్తున్నటువంటి వ్యక్తులు, అంటే వాస్తవాలని ప్రజల ముందు ఉంచుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళందరినీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా అనేటువంటి అనుమానాలు చాలా వ్యక్తమవుతున్నాయి. ఎందుకు వ్యక్తమవుతున్నాయి అంటే ప్రభుత్వం అధికారంలో ఉందో పక్కన 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని స్థాపించారు, చాలా బలంగా ఉంది. మరొకసారి మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా మరొకసారి మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పని చాలా ఘంటాపదంగా బల్లగుద్ది చెప్తున్నారు పార్టీలు ఉన్నటువంటి అందరూ కూడా. ప్రతిపక్షాల మీద అదే దాడి చేస్తారు, చాలా ఎటకారంగా ఇంకంగా మాట్లాడుతున్నారు. అసలు ప్రతిపక్షాలకు ఒక సీటు కూడా రాదు, 175 గెలిచేస్తాం అంటున్నారు. అంత బలంగా చెప్తున్నటువంటి పార్టీని విడిచి రావటమే కాకుండా వచ్చిన తర్వాత నిజాల్ని బయట మాట్లాడటమే కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సవాళ్లు విసురుతున్నటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా అంటే వీళ్ళు విసురుతున్నటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నెక్స్ట్ గెలిచే అవకాశం ఉందా? సరే నెక్స్ట్ గెలిచే అవకాశం తీసి పక్కన పెడితే అసలు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా? ప్రజలు ఒక్క అవకాశం అంటే ఒకే అవకాశం ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక్క అవకాశం అన్నారు, ఒకే అవకాశం ఇచ్చారు. రానున్న రోజులు అసలు ప్రతిపక్షానికైనా ఉంటారా, ఉండరా? రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపట్టం మొదలు పెడితే వీళ్ళంతా కూడా కాంగ్రెస్ గూటికి ఒక్కొక్కలుగా చేరుతూ మొదలు పెడితే కనుక ఎప్పట్లాగానే టీడీపీ కాంగ్రెస్ మధ్య యుద్ధం ఉంటుందా? ఈ పుట్టుకొచ్చిన ఇలాంటి వైసీపీ పార్టీలు వీళ్ళందరూ కూడా ఒక్క అవకాశంతోనే పక్కన పెట్టేశారా అనే అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. సో దీనిని చూస్తే కనుక ఈరోజు ఆ పార్టీలో చేరిన తర్వాత ఉదయగిరి ఎమ్మెల్యే కావచ్చు, ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా పార్టీలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అధ్యక్షతలో ఆయన సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత ఉండవల్లి శ్రీదేవి భర్త చాలా నిదానంగా ఉంటాడు, చాలా ఇదిగా ఉంటాడు. అతను ఒక డాక్టర్, ప్రొఫెషనల్గా అతను డాక్టర్. ఈ రాజకీయాలకి వాటికి దూరంగా ఉండేటువంటి వ్యక్తి. వాళ్ళని బలవంతంగా ఇంట్లోంచి బయట తీసుకొచ్చి శ్రీదేవి గారు టికెట్ ఇచ్చి పోటీ చేయించి డబ్బులు ఖర్చు పెట్టించారు. సరే అయినప్పటికీ ఆవిడ గెలిచింది. ఆవిడ ప్రభుత్వం పార్టీలో ఉండగానే ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే అనేక అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత పార్టీని వదిలేసి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం సైలెంట్గా ఉంది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి. పార్టీకి దూరంగా ఉంటుంది కదా, మనం దూరం పెట్టాం కదా, అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి దూరం పెట్టాం కదా, వాళ్లే ఈ ఓటేశారు. ఒక బీసీ మహిళకి గెలవటానికి, ఎమ్మెల్సీ గెలవటానికి వీళ్లే సపోర్ట్ చేశారు, ఓటేశారనే ఉద్దేశంతో సాయంత్రాన్ని సస్పెండ్ చేశారు. కొద్ది రోజుల నెలల్లో మౌనంగా ఉంది. ఎన్నికల సరళి దగ్గర పడుతున్నప్పటికీ ఆవిడ ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత మాట్లాడడానికి ఉండవల్లి శ్రీదేవి గారి భర్తకి అవకాశం ఇస్తే ఆయన చెప్పినటువంటి అంశాలు, మాట్లాడినటువంటి అంశాలు ఏవైతున్నాయంటే ఈ రాష్ట్రానికి ఏమీ పోవు. అంటే మీరు ఓటేయకపోవటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటైపోవటం వల్ల సైకో పోతాడనో, లేదంటే ఒక రౌడీజం పోతుంది, ఒక గూండాయిజం పోతుంది, ఒక పెత్తందారిధనం పోతుంది, ఇలాంటివి పోతాయి తప్ప రాష్ట్రానికి ఏమీ కాదు. ముఖ్యమంత్రి మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోండి. 2024 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి
అవుతున్నాడని భయంతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిని అందరినీ మార్చటాలు, టికెట్లు ఇవ్వకపోవటాలు, ఇలాంటి అంశాలు ఇలాంటివన్నీ తెర మీద తీసుకొస్తున్నారు తప్ప 175 మందిని మార్చినా సరే గెలిచేయడానికి అవకాశం లేదు, అసలు ఆ పార్టీకి విలువే లేదు, భవిష్యత్తులో వాళ్ళు ముఖ్యమంత్రే కారు అని చెప్పి ఘంటాపదంగా చెప్పేస్తారు. ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత ఇష్టపడినటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకు పూజించినటువంటి వ్యక్తులు, జగన్ అని గుండె లబ్డబ్ అని కాదు, జగన్ కొట్టుకుంటుందని చెప్పినటువంటి ఒక మహిళా ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే ఈరోజు పార్టీని వదిలేసి వెళ్ళిన తర్వాత ఈ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఆ ఎమ్మెల్యే భర్త మాట్లాడినటువంటి విధానం చూస్తుంటే సాధారణ ప్రజలుకి ఎలాంటి అంశాలు ఎలా వెళ్ళబోతున్నాయి అంటే, వాళ్ళు అబద్ధం చెప్పారు, పార్టీ వదిలేసి వచ్చారు కాబట్టి నిందలేసరి సర్వసాధారణం అనుకోవడానికి ఉండదు. ఎందుకంటే నిందల వేయటం వేరు, చాలా మంది పార్టీలు మారి వెళుతూ ఉంటారు, సాధారణంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు, కానీ ఇంత దారుణంగా ఇన్ని వాస్తవాల్ని ఎవరు చెప్పరు. నిందలు వేయటం వేరు, వాస్తవాలు ప్రజలకు చెప్పడం వేరు.